నా స్టైల్లో ఒక్కసారి చికెన్ ఫ్రై ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేస్తారు. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. చూసారా, ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం కొంచెం జీరా వేసుకున్నాము. అలాగే ఇప్పుడు నేను కొన్ని స్పైసెస్, కొంచెం దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, మిరియాలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, వీటిని మంచిగా రోస్ట్ అవనిద్దాము. ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం జీడిపప్పు యాడ్ చేస్తున్నాను నేను. సో మంచిగా అయితే ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము. చూసారు కదా, ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు యాడ్ చేసేస్తాను. ఇవైతే మనకు ఫ్రై అయిపోతున్నాయి. సో ఈ టైంలోనే మనం ఆనియన్ యాడ్ చేసుకున్నాం. ఇలా యాడ్ చేసుకున్న ఆనియన్ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. ఇక్కడ మనందరికీ తెలిసిన ఒక ట్రిక్ ఉంది కదా, ఏంటది? త్వరగా కామెంట్ చేయాలి నేను చెప్పేస్తున్నాను. అదే సాల్ట్ అన్నమాట. త్వరగా ఆనియన్ సాఫ్ట్ అవుతుంది. చూసారా, ఆనియన్ అయితే సాఫ్ట్ అయిపోయింది. సో పచ్చిమిర్చి యాడ్ చేశాను, అలాగే కరివేపాకు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసేయండి. చూసారు కదా, ఆనియన్స్ అయితే బాగా సాఫ్ట్ అయిపోయాయి. సో ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను నేను. హై ఫ్లేమ్ ఎక్కడా పెట్టద్దు. ఎంత స్లోగా కుక్ చేస్తే అంత టేస్ట్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను మంచిగా మిక్స్ అయిపోయాయి, అన్నీ అయితే బాగా రోస్ట్ అయిపోయాయి. చూడు, ఈ టైంలోనే మనం ఏంటంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. నేను ఆల్రెడీ చికెన్ని లైట్గా మ్యారినేట్ చేసుకున్నాను అనమాట. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అలాగే వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. సో అందుకని ఇక్కడ ఒక స్పూనే వేసాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతమించి ఎక్కువ వేస్తే మనకి ఏంటంటే స్పైస్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కువ స్పైస్ ఇష్టపడితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో చూసారా, అల్లం పేస్ట్ అయితే బాగా పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసేసాను. ఈ టైంలో మనం ఏం చేద్దామంటే కొంచెం టమాటో పీసెస్ యాడ్ చేస్తున్నాము. మీకు గ్రేవీగా కావాలంటే టమాటో పీసులు యాడ్ చేయండి. వద్దు, కంప్లీట్ డ్రై రోస్ట్ కావాలంటే అవాయిడ్ చేసేయండి టమాటో. నేనైతే ఒక చిన్న సైజ్ టమాటో యాడ్ చేసుకున్నాను. సో వీటిని ఒకసారి అలా, వీటిని మొత్తం ఏమి కంప్లీట్గా కలపొద్దు, జస్ట్ పైన వేసేయండి, అవే సాఫ్ట్ అయిపోతాయి. సో చూడండి, టమాటో చాలా సాఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము. ఇందులో జీడిపప్పు ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేయచ్చు, లేదా లైట్ అవసరం లేదు. నాకు ఫ్రైలో జీడిపప్పు తగులుతుంటే వేరే లెవెల్లో ఉంటుంది, అందుకని యాడ్ చేస్తాను. ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలినప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఈ చికెన్ అరౌండ్ 1/2 kg to 600 grams అలా ఉంటుంది. సో వేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ అంతా వచ్చేసి ఇంకిపోయే వరకు ఏంటంటే దాన్ని అలా సిమ్లో పెట్టి ఉడికించేసుకుందాము. ఎక్కడా కూడా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతుండండి. సో గైస్ చూసారా, మంచిగా వాటర్ మొత్తం అయితే వదిలి ఇప్పుడే ఆయిల్ పైకి వెళ్తుంది. సో ఇది కూడా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మొత్తం డ్రై అవుతుంది అనమాట మనకి. ఆ టైంలో ఉప్పు, కారం, మసాలాలు యాడ్ చేసేసుకుందాం. చూడండి, నేను చెప్పాను కదా టమాటో యాడ్ చేసుకుంటే కొంచెం లైట్గా గ్రేవీ వస్తుంది అనేసి. సో ఇలా వస్తుంది. ఒకవేళ మీకు టమాటో కానీ అవసరం లేదు అనుకుంటే తీసేస్తే కంప్లీట్గా డ్రై అవుతుంది అనమాట. మీరు చెప్పండి, మీకు గ్రేవీగా ఇష్టమా, లేకపోతే కంప్లీట్గా డ్రై ఫ్రై ఇష్టమా, లేకపోతే సెమీ గ్రేవీ ఇష్టమా? నాకైతే సెమీ గ్రేవీతో లైట్గా అలా ఇష్టం అనమాట. సో చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది మనకి కర్రీ. ఇప్పుడు నేనైతే కారం అవి యాడ్ చేసుకుంటున్నాను. ఇది గరం మసాలా, జీరా పౌడరు, జీలకర్ర పొడి అనమాట, ధనియాల పొడి, ఓకే, సాల్ట్. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో మనకైతే బాగా రెడీ అయిపోయింది. చూడండి, ముక్క కూడా బాగా ఉడికింది. సో ఒక ముక్క చూపిస్తుంది చూడండి. అయ్యి చాలా బాగా వచ్చింది. ఇలా రోస్ట్ అయిన చికెన్లో మనం ఏంటంటే కొంచెం లెమన్ జ్యూస్, మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకున్నాము. బాగా అయితే మిక్స్ చేశాను, లెమన్ జ్యూస్ అంతా దాన్ని పట్టేటట్లు. ఇప్పుడు ఇంకా మిగతా కొత్తిమీర కూడా వేసేసి దించేయటమే. సో మన ఎమ్మి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా లేట్ ఎందుకు, ఈ వీకెండ్ అయితే చికెన్ ఫ్రై అయితే ఎంజాయ్ చేసేసేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.